పేరుతో తప్పుడు కేసులు పెట్టారు. జీవీ రెడ్డి గారు మాట్లాడినవి. ఫిర్యాదులో చంద్రబాబు పేరు లేదు. పోలీసులు ఛార్జ్ షీట్ను కోర్టు రిజెక్ట్ చేసింది. ఫిర్యాదు ఒకటి చేస్తే ఎఫ్ఐఆర్లో మరొకరి పేరు ఉంది. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి 1.15 కోట్లు లబ్ధి పొందారు. గత ప్రభుత్వంలో మేము కక్షపూరితంగా కేసులు పెట్టలేదు. స్పందించకపోతే చట్టపరంగా చర్యలు. ఏంటి ఫైబర్ నెట్ అనే అంశం అన్నది చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున అప్పట్లో ప్రచారం జరిగిన అంశం. అసలు ఆయన మీద కేసే పెట్టలేదని చెప్పే పరిస్థితి. చంద్రబాబు పేరు ఫైబర్ నెట్ తరఫున పెట్టలేదు. మరి ఆయన ఏమై దాని వివరాలన్నీ ఏంటో మనం చూడాల్సి ఉంటుంది. ఎవరు పెట్టినా తప్పుడు, ఫేక్ ఈజ్ ఫేక్ కదా, అది ఎవరు చేసినా కానీ. బట్ ఎక్కడ జరిగింది ఇదంతా అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఆయన ఫోకస్ మటుకు మళ్ళీ ఇందా మనం మాట్లాడిన వ్యూహం సినిమా దాని మీదే ఉన్నట్టుంది. అవును, ఆ 1.5 కోటి ఇక్కడి నుంచి 1.5 కోటి తీసుకున్నారు. దాని నుంచి వాళ్ళ మీద కేసు అంటే చంద్రబాబు మీద కేసు అనేది ఫేక్. మేమైతే ఆర్జీవీ మీద పెడుతున్నాం, మేము కక్షతో పెట్టట్లేదు. అది కక్ష కేసు, ఇది కక్ష కేసు కాదు, ఇది చాలా స్వచ్ఛ కేసు. ఆయన చెప్తున్నటువంటి సారాంశం అది. ఇది కూడా అంతే. ఇన్ని రోజులైనా కానీ మరి ఎందుకు చర్యలు ఏం తీసుకోవట్లేదు అనేది అయితే అర్థం కాదు. అంటే ఎక్కడో మెడికల్తో టెక్నికల్గా దాన్ని ఇరికించారేమో అని అనుకుంటాం నేను. కాబట్టి ఒక వ్యూ కింద డబ్బులు వస్తాయని కూడా జీవీ రెడ్డి ఆ మంచి లెక్కలు చెప్పాడు. ఈ డబ్బుల ప్రకారం వెళ్తే ఆర్జీవీ మీద అసలు ఆయన తీసుకున్నట్టుగా ఉందో అది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఐ థింక్ దీని మీద ఇంకా జరుగుతుంది తతంగం. కానీ ఇది మంచిది మాత్రం కాదండి. ప్రభుత్వ డబ్బుతో లేదా ప్రభుత్వ సంస్థలతో ఒక రాజకీయ కోణంలో తీసిన సినిమాలు ఇది ఉదాహరణకి మోడీ గారు కూడా ఇప్పుడు కాశ్మీర్ ఫైల్ సినిమా బాగుంది, లేకపోతే మన సబర్మతి ఎక్స్ప్రెస్ బాగుంది. ఏవైతే హిందుత్వ ఐడియాలజీతో తీశారో లేకపోతే బీజేపీకి అనుకూలంగా తీశారో అవి బాగున్నాయి అని చెప్తే ప్రధానమంత్రి అంబాసిడర్గా మారిపోతే, అంటే ప్రభుత్వాలు ప్రైవేట్ అంబాసిడర్లుగా మారకూడదు. అది వ్యూహం దగ్గర నుంచి సబర్మతి ఎక్స్ప్రెస్ వరకు ప్రతి చోట మనం చూసినటువంటి విషయం మటుకు అది తొందరగా దాన్ని ఖాయం చేసి బయట పెడితే జీవీ రెడ్డి తను కూడా స్వయంగా ఇది కాబట్టి సీఏ అనుకుంటా బెటర్. ఇంకా దాని మీద రెండో అభిప్రాయం ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో గత